సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకునే ముందు దాని యొక్క పేమెంట్ ప్రూఫ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సింపుల్గా ఇక్కడ పేటీఎం అయితే ఓపెన్ చేసిన, పేటీఎం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పాస్బుక్లో అయితే వెళ్దాం. సో వన్స్ ఇక్కడ పాస్బుక్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. కింద స్క్రోల్ చేస్తుంటే సో ఇక్కడ రిసీవ్డ్ ఫ్రమ్ క్యాష్ ఫ్రీ పేమెంట్స్ నుంచి నాకు 46 రూపీస్ అయితే పేమెంట్ అయితే రిసీవ్ అయింది. సో ఇది కూడా మనకు ఇన్స్టాంట్గా పేమెంట్ అయితే వస్తుంది. సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు, 100% పేమెంట్ అయితే వస్తుంది. సో ఇది కూడా మనకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్, అంటే 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా సో ఫ్రీగా మనీ అయితే అని చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఒక ట్రిక్ అయితే చెప్తాను. ఆ ట్రిక్ అయితే యూస్ చేసుకొని 100% మీకు పేమెంట్తో పాటు సో 100% బోనస్ కూడా అయితే వస్తుంది. సో ఏంటి అప్లికేషన్, ఎలా వర్క్ చేయాలి అండ్ ఎలా అర్న్ చేసుకోవాలి, సో ఈ టోటల్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ అయితే చేసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పే అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. రెడ్ 611 అనేది మనకు అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే అంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైన్ అప్ యాజ్ న్యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ సైన్ అప్ యాజ్ న్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రెఫర్ కోడ్ అయితే సో మస్ట్ అండ్ షుడ్గా రెఫర్ కోడ్ అయితే అప్లై చేయాలి. అప్పుడే మీకు సైన్ అప్ బోనస్ సంబంధించిన 10 రూపీస్ అయితే మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా రెఫర్ కోడ్ అప్లై చేయకుండా డైరెక్ట్గా మీరు యాప్లో సైన్ అప్ అయితే మీకు ఎలాంటి అంటే సైన్ అప్ బోనస్ అయితే రాదు. కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్గా రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ప్రొసీడ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా యాప్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు సైన్ అప్ బోనస్ కింద సో 10 రూపీస్ అయితే వస్తాయి. ఇక్కడ కింద మనకు 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి: ప్రొఫైల్, వ్యాలెట్, లీడర్ బోర్డ్, ప్లే నౌ, మెనూ అని. సింపుల్గా ఇక్కడ వ్యాలెట్లో అయితే వచ్చేయండి. వ్యాలెట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సైన్ అప్ బోనస్ కింద 10 రూపీస్ అయితే వచ్చేసాయి. అండ్ ఇక్కడ మనకు డైలీ చెక్ ఇన్ చేసుకున్నందుకు 5 రూపీస్ అయితే ఇస్తున్నారు. డైలీ మనకు సింపుల్గా యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి, అంతే చాలా. మనకు డైలీ 5 రూపీస్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ మనకు మెయిన్గా ఇందులో వచ్చేసి ఎలాంటి రెఫర్ ప్రోగ్రామ్ అయితే లేదు. జస్ట్ మనకు ఇందులో వచ్చేసి ట్రిక్ యూస్ చేసుకుని గేమ్ ప్లే అయితే చేసుకుని మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో గేమ్స్ ఏమి ఉన్నాయంటే క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇందులో వచ్చేసి మనకు ఒకటే గేమ్ ఉంది. సో అది కూడా మనకు లూడో గేమ్ అయితే ఆడాలి. సింపుల్గా ఆ లూడో గేమ్ ట్రిక్ అయితే చెప్తాను. సో ఆ ట్రిక్ యూస్ చేసుకుని 100% మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ ప్లే ఎలా ఆడాలో క్లియర్గా చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ లూడో కింగ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఆప్షన్ అయితే కనిపిస్తాయి. సో సింపుల్గా ఇక్కడ మనకు యాక్సెప్ట్ అని అయితే ఉంటాయి. సో మనకు అపోనెంట్ వచ్చేసి ఒక రూమ్ అయితే క్రియేట్ చేస్తాడు. సింపుల్గా మనం యాక్సెప్ట్ అయితే చేసుకోవాలి. సో ఈ గేమ్ ఆడాలంటే కంపల్సరీగా 20 రూపీస్ అయితే ఉండాలి. సో 20 రూపీస్ అంటే మిగతా 10 రూపీస్ ఎలా వస్తాయి క్లియర్గా చెప్తాను చూడండి. సో సైన్ అప్ బోనస్ కింద 10 రూపీస్ అయితే వస్తాయి. అండ్ డైలీ అంటే నెక్స్ట్ 2 డేస్ వచ్చేసి మీరు డైలీ చెక్ ఇన్ చేసుకోండి. సో నెక్స్ట్ 10 రూపీస్ కూడా అయితే వచ్చేసాయి. టోటల్గా మీ వ్యాలెట్లో 20 రూపీస్ అయితే వచ్చేసి సింపుల్గా ఇక్కడ యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేయండి. మీకు అపోనెంట్కి సో ఒక గేమ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. అందులో వచ్చేసి ఎవరు విన్ అయితే వాళ్ళకి సో అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది. 20 రూపీస్ పెట్టారు కాబట్టి 40 రూపీస్ అయితే అలా అయితే మనకు అమౌంట్ అయితే వస్తాయి. దాన్ని డైరెక్ట్గా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇలా చేస్తే మనకు 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకు ఒక్కొక్కసారి విన్ అవ్వగలం, ఒక్కొక్కసారి లాస్ అయితే అవ్వగలం. కాబట్టి సో ఈ ట్రిక్ అయితే యూస్ చేసుకొని 100% మీరే విన్ అయితే అవుతారు. సింపుల్గా ఈ ట్రిక్ యూస్ చేసుకోవడానికి మీకు 2 మొబైల్స్ అయితే కావాలి. లేదంటే మా దగ్గర ఒకే మొబైల్ ఉంటే సో ఐలాండ్ అప్లికేషన్ అయితే యూస్ చేసుకోండి. సో ఐలాండ్ అప్లికేషన్ యూస్ చేసుకున్నా మనకు సో ఈ ట్రిక్ అయితే యూజ్ అయితే అవుతుంది. సింపుల్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ షేర్ నౌ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క రెఫర్ కోడ్ అండ్ మీ యొక్క రెఫర్ లింక్ అయితే జనరేట్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మీ యొక్క కొత్త అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకొని మీ రెఫర్ కోడ్ యూస్ చేసి సో రెఫర్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు సెకండ్ అకౌంట్లో కూడా 10 రూపీస్ అయితే వస్తాయి. 10 రూపీస్ అంటే మనకు సెకండ్ అకౌంట్లో కూడా 2 డేస్ అయితే చెక్ ఇన్ చేసుకోండి. మీకు 20 రూపీస్ అయితే వస్తాయి ఇందులో. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సో ఇంకో డిఫరెన్స్ మీరు ఏం చేస్తారంటే సో ఫస్ట్ అంటే మెయిన్ అకౌంట్కి ఒక కొత్త నేమ్ అంటే డిఫరెంట్ నేమ్స్ అయితే పెట్టుకోండి. సో మెయిన్ అకౌంట్కి సెకండ్ అకౌంట్కి డిఫరెంట్ నేమ్స్ అయితే ఉండాలి. అప్పుడే మీకు ఈజీగా అయితే అంటే ఐడెంటిఫై చేయగలుగుతారు. సింపుల్గా మీరు ట్రిక్ యూస్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లూడో కింగ్ అనే ఆప్షన్ అయితే ఉంది. 2 మొబైల్స్లో 20 రూపీస్ రాగానే మెయిన్ అకౌంట్లో లూడో కింగ్ అయితే గేమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా క్రియేట్ పైన అయితే క్లిక్ చేసేసాను. వన్స్ ఇక్కడ క్రియేట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ క్రియేట్ ఛాలెంజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. లూడో కింగ్ 4 టోకెన్స్ 20 చిప్స్ అలాగే పెట్టుకొని ఇక్కడ క్రియేట్ ఛాలెంజ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఒక మనకు రూమ్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సెకండ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. అందులో కూడా గేమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో డైరెక్ట్గా చెక్ చేసుకుంటే మీ యొక్క ఏదైతే మెయిన్ అకౌంట్లో ఇప్పుడు క్రియేట్ ఛాలెంజ్ పెట్టారో సో అది వచ్చేసి మీకు కనిపిస్తుంది. సింపుల్గా యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకు గేమ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మెయిన్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీరు
సో మళ్ళీ ఇక్కడ మెయిన్ అకౌంట్లో అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కావాలంటే మై ఛాలెంజెస్లో వెళ్ళి మీరు గేమ్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మెయిన్ అకౌంట్లో అయితే వచ్చాను. మళ్ళీ మెయిన్ అకౌంట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ రూమ్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఈ రూమ్ కోడ్ ఎక్కడ వస్తుందంటే సింపుల్గా ప్లే స్టోర్ నుంచి లూడో కింగ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. గెస్ట్ అకౌంట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు గెస్ట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. గెస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి పాపప్ అయితే షో అవుతుంది. సింపుల్గా దీని అయితే క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే విత్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ప్లే విత్ ఫ్రెండ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత సో క్రియేట్ రూమ్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక రెఫర్ కోడ్ అంటే రూమ్ కోడ్ అయితే వస్తుంది. సో ఈ రూమ్ కోడ్ వచ్చేసి మీరు మెయిన్ అకౌంట్ ఏదైతే ఉందో సో అందులో అయితే మీరు రూమ్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ రూమ్ కోడ్ అయితే ఎంటర్ చేసేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 07571809 అయితే ఉంది కదా. సో ఈ రూమ్ కోడ్ వచ్చేసి నా మెయిన్ అకౌంట్లో ఏదైతే ఉందో ఆ మెయిన్ అకౌంట్లో అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నేను. సో వన్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు సెకండ్ అకౌంట్లో అయితే వచ్చి అంటే ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోవాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అకౌంట్లో రూమ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ అకౌంట్లో అప్డేట్ అయితే చేసుకున్న తర్వాత సెకండ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ రూమ్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో వ్యూ రూమ్ కోడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ అకౌంట్ లాస్ చేసుకోవాలి అండ్ మెయిన్ అకౌంట్ విన్ చేసుకోవాలనుకుంటే సెకండ్ అకౌంట్లో సబ్మిట్ గేమ్ రిజల్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. చూస్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ చూస్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి, విన్ లూజ్ అని. సింపుల్గా నేను సెకండ్ అకౌంట్ లూజ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సో లూజ్ పైన అయితే క్లిక్ చేసి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ రిజల్ట్ సబ్మిటెడ్ అయితే వచ్చింది. ఇప్పుడు మెయిన్ అకౌంట్లో అయితే వెళ్ళి చూపిస్తాను మీకు. సో నా గేమ్ విన్ అమౌంట్ అయినా సో క్రెడిట్ అయిందో లేదనేది క్లియర్గా చెప్తాను. ఇక్కడ మెయిన్ అకౌంట్లో అయితే వచ్చేసాను. మెయిన్ అకౌంట్లో వచ్చేసిన తర్వాత వ్యాలెట్లో క్లియర్గా చెక్ చేసుకుంటే సో 36 రూపీస్ అయితే నాకు మెయిన్ అకౌంట్లో అయితే యాడ్ అయితే అయింది. సో ఇక్కడ ఇలా ట్రిక్ అయితే యూస్ చేసుకొని 100% మీకు వితిన్ డైలీ చెక్ ఇన్ చేసుకోండి, మీకు 5 రూపీస్ అయితే వచ్చేసాయి. సో ఇక్కడ ఇంకో గేమ్ అయితే ఆడి చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ మళ్ళీ క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. వన్స్ ఇక్కడ క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇదే ట్రిక్ యూస్ చేసుకుని ఇంకో అకౌంట్ అంటే ఒక కొత్తగా రూమ్ అయితే క్రియేట్ చేశాను. సింపుల్గా లూడో కింగ్లో అయితే వచ్చేసాను. సో మళ్ళీ లూడో కింగ్లో వచ్చేసిన తర్వాత రూమ్ కోడ్ అయితే అడుగుతుంది. సింపుల్గా రూమ్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన మెయిన్ అకౌంట్లో. సో వన్స్ ఇక్కడ మెయిన్ అకౌంట్లో లూడో కింగ్ అయితే రూమ్ కోడ్ అయితే ఎంటర్ చేశాను. వన్స్ ఇక్కడ యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేసాను. వన్స్ ఇక్కడ యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రూమ్ కోడ్ అయితే అడుగుతుంది. సింపుల్గా రూమ్ కోడ్ అయితే ఎంటర్ చేశాను. సో ఇదే ట్రిక్ అయితే యూస్ చేసుకున్నాను. సింపుల్గా వన్స్ ఇక్కడ ఈ ట్రిక్ అయితే యూస్ చేసుకున్న తర్వాత సో మెయిన్ అకౌంట్లో వచ్చేసి నా దగ్గర 52 రూపీస్ అయితే క్రెడిట్ అయితే అయింది. సో మీరు రూమ్ కోడ్ కావాలంటే సింపుల్గా లూడో కింగ్ అయితే సో ప్లే స్టోర్ నుంచి అవైలబుల్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈజీగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ రూమ్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వన్స్ ఇక్కడ రూమ్ కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మీరు ఈ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ సింబల్ పైన అయితే క్లిక్ చేసి రూమ్ కోడ్ అయితే అప్డేట్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ రూమ్ కోడ్ అయితే అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్గా సో సింపుల్గా ఏదైతే అకౌంట్ లాస్ట్ అంటే విన్ అయ్యే అకౌంట్ కాకుండా ఇంకో అకౌంట్ ఉంటుంది కదా, సో అందులో వచ్చేసి మీరు సింపుల్గా చూస్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా లూజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. లూజ్ పైన అయితే క్లిక్ చేస్తే ఆ అకౌంట్ వచ్చేసి మీకు లూజ్ అయితే అవుతుంది అండ్ ఇంకో మెయిన్ అకౌంట్ వచ్చేసి విన్ అయితే అవుతుంది. సో ఆ టోటల్ అమౌంట్ విన్నింగ్ అమౌంట్ టోటల్గా సో మెయిన్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఇలా మీరు ట్రిక్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ఇక్కడ చూస్ పైన అయితే క్లిక్ చేసిన వన్స్ ఇక్కడ చూస్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ అకౌంట్లో సో సెకండ్ అకౌంట్లో నేను వచ్చేసి సో లూజ్ పైన అయితే క్లిక్ చేసిన వన్స్ ఇక్కడ లూజ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను సో మెయిన్ అకౌంట్లో అయితే నా టోటల్ ఏదైతే గేమ్ ప్లే చేసిన అమౌంట్ ఉందో ఆ టోటల్ అమౌంట్ నాకు డైరెక్ట్గా మెయిన్ అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, రిజల్ట్ అయితే సబ్మిట్ అయింది అండ్ మెయిన్ అకౌంట్లో అయితే వచ్చేసాం. మెయిన్ అకౌంట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా వ్యాలెట్ సెక్షన్లో అయితే వచ్చేసి ఇక్కడ 52 రూపీస్ అయితే వచ్చేసింది. సో దీన్ని డైరెక్ట్గా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఎలా విత్డ్రా చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేయండి. విత్డ్రాల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సింపుల్గా సో ప్రొఫైల్ అయితే వచ్చేయండి. ప్రొఫైల్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే వెరిఫై అయితే చేసుకోవాలి. సింపుల్గా మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది. సింపుల్గా మీ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీ యొక్క నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, అడ్రస్ ఏవైనా మీరు అంటే ఎంటర్ చేయండి. సో వన్స్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ నౌ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ నౌ పని అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ నౌ పని అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఫండ్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. సింపుల్గా ఇక్కడ విత్డ్రాల్ పైన వచ్చేసి ఇక్కడ మనం డైరెక్ట్గా పేటీఎం అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో మనకు ఇన్స్టెంట్గా వచ్చిందో లేదో అనేది ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ పేటీఎంలో చెక్ చేసుకుంటే 46 రూపీస్ అయితే నాకు పేమెంట్ అయితే రిసీవ్ అయితే అయింది. సో అది కూడా మనకు ఇన్స్టెంట్గా రాలేకపోయినా వితిన్ 2 మినిట్స్లో మనకు పేమెంట్ అయితే రిసీవ్ అయితే అవుతుంది. సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు, 100% పేమెంట్ అయితే వస్తుంది మనకు. సో ఈ ట్రిక్ అయితే యూస్ చేసుకుని 100% పేమెంట్ అయితే వస్తుంది. ఎవరు కూడా యాడ్ మనీ అయితే చేయకండి. సో సింపుల్గా డైలీ చెక్ ఇన్ చేసుకోండి. దాని తర్వాత మీరు వచ్చిన దాంతో ట్రిక్ యూస్ చేసుకుని సో విత్డ్రా అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.